యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందములు. మారు మనస్సు అనే పదం మరి సాతానికి ఎంత మాత్రం ఇష్టం ఉండదు. అందుకని చాలామంది మారు మనస్సు అంటే ఆ మాట మరి ఇష్టపడరు. ఆ మాటని మరి మాట్లాడితే కూడా వాళ్ళకి ఎంతో ఏదో కష్టంగా అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి గమనించండి, ఆ యొక్క అయిష్టత పుట్టించేది సాతాను. ఈ లోక సంబంధపు యుగ దేవత మనోనేత్రం గుడితనం కలిగి చేస్తాడ. అంటే ఎవరి మనోనేత్రంలో అయితే మరి గుడితనంతో ఉంటాయో వాళ్ళకి ఈ మారు మనసు అనే పదం ఎంత మాత్రం కూడా ఇష్టం లేదు. ఎందుకంటే మారు మనసు పొందితే పరలోక రాజ్యానికి వెళ్తారని సాతానికి ఇష్టం లేదు. ఎందుకంటే సాతానికి మరి వాడి పని ఏంటంటే కొంతమందిని మరి వాడితో పాటు కూడా పాపంలో ముంచి జనాల్ని ఆ విధంగా మరి కొన్ని లక్షల కోట్ల మంది వాడితో పాటు తీసుకెళ్లే ఉద్దేశమే సాతాను పని. అంటే దేవుని యొక్క రాజ్యం కట్టబడకుండా చేయటమే సాతాను పని. ఎవరైతే మరి మారుమనసు పొందుతారో, మరి పాప క్షమాపణ పొంది మరి పశ్చాత్తాపడి పరిశుద్ధంగా పవిత్రంగా జీవిస్తారో వాళ్ళందరూ కూడా పరలోక రాజ్యానికి వెళ్తారు. పరలోక రాజ్యంలో అక్కడ వాళ్ళు యుగయుగములు జీవిస్తారు. కాబట్టి అది సాతాను వరవలేడు, సాతాను సహించలేడు. ఎందుకంటే సాతాను ఒకప్పుడు దేవుని దగ్గర ప్రధాన దూతగా ఉన్నాడు, లూసిఫర్. ఆ లూసిఫర్ అనేవాడు కిందకి పడిపోవడం జరిగింది. ఎప్పుడు పడిపోయాడంటే వాడిలో మరి నేను లేదా నా నేను కూడా దేవునితో సమానం అని ఎప్పుడైతే అనుకున్నాడో వెంటనే కిందకి పడిపోవడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు గమనించండి, పరిశుద్ధులు మాత్రమే మరి పరలోక పట్టణంలో ఉండగలుగుతారు తప్ప పరిశుద్ధులు కాని వారు ఎవరైనా కూడా అక్కడికి దేవుడు అనుమతించి రమ్మన్నా కూడా అక్కడ వెళ్ళలేరు, అక్కడ నిలబడలేరు, నిలవరు, కింద పడిపోతారు. ప్రతి ఒక్కరు గమనించండి. మీరు పరలోక పట్టణంలో యుగయుగం జీవించాలనుకుంటున్నారా, లేదా మరి నాకు ఏది అక్కర్లేదు అనుకుంటే కనుక నరకానికి వెళ్ళిపోతారు. ప్రతి ఒక్కరు గమనించండి. ఈ రాత్రికాల సమయంలో మీరు ఒక నిర్ణయం తీసుకోండి. పరలోక రాజ్యం వెళ్ళాలా వెళ్ళకూడదని మీ నిర్ణయాన్ని బట్టి ఉంటుంది. మరి నిర్ణయం తీసుకున్న తర్వాత దేవుని దగ్గరికి వచ్చి మోకరించండి, ప్రార్థించండి. యేసు ప్రభువా, నన్ను క్షమించు, నా పాపాలు క్షమించు అని ప్రతి పాపం దేవుని దగ్గర ఒప్పుకుని విడిచిపెట్టండి. ఎప్పుడైతే పాప నిమిత్తమైతే పశ్చాత్తాపం కలిగి ఉంటారో ఆ పశ్చాత్తాపమే నిజమైన పశ్చాత్తాపంలో మరి ఎంతో గొప్పదైనటువంటి మరి దేవుని యొక్క శక్తి దొరుకుతుంది. పశ్చాత్తాపడిన వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు మీలో నివసిస్తారు. కాబట్టి మీరు దేవుని శక్తిని పొందుకుంటారు, నెమ్మది, సంతోషం, సమాధానం పొందుకుంటారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వకంగా మీ యొక్క పాపాన్ని దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టండి. హృదయంతరంలో చేస్తా ప్రతి పాపం అయితే పశ్చాత్తాపం కలిగి ఉన్నప్పుడే మీ హృదయము మరి ఎంతో తేలిగ్గా ఉంటుంది. మీరు పరిశుద్ధంగా పవిత్రంగా జీవించగలుగుతారు. దేవుడి మాటలు దీవించిన గాక. ఆమేన్.